ఒక గవర్నమెంట్ ఆఫీసులోకి 80 ఏళ్ల ముసలాయన చాలా ఖరీదైన బట్టలు మంచి చెప్పులేసుకొని వచ్చాడు. ఆ గంభీరాన్ని చూసి అక్కడ పనిచేసే ప్యూన్ పెద్దాయన ఎవరో విఐపి అనుకొని చాలా మర్యాదగా కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆఫీసర్ గారు మీటింగ్ లో ఉన్నారు, ఒక 10 నిమిషాలు ఆగండి సార్, ఈ లోపు ఈ జ్యూస్ తాగండి అని ఎంతో ప్రేమగా ఇచ్చాడు. సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి అటుగా వెళ్తూ ఆ ముసలాయిని చూసి ఆగిపోయాడు. అరే ముసలోడా, ఏంట్రా ఈ కొత్త అవతారం, వీడికి జ్యూస్ ఇచ్చి మాతో సమానంగా కూర్చోబెడతారా? వీడెవడో తెలుసా? గుడిమెట్ల మీద ₹2 కోసం ముష్టెత్తుకునే ముష్టివాడని అందరి ముందు దారుణంగా అవమానించాడు. ఆ మాటలకి ఆ ముసలైన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. క్షమించండి బాబు, నేను ఇక్కడ కూర్చోను, దూరంగా నిలబడతాను, కానీ ఒక్కసారి ఆ ఆఫీసర్ గారిని చూసి వెళ్ళిపోతానని బ్రతిమాలాడు. బయట జరుగుతున్న గొడవ విని ఆఫీసర్ బయటకొచ్చాడు. ఆయన్ని చూడగానే ముసలాయన పరిగెత్తుకుంటూ వెళ్ళి, బాబు ఎలా ఉన్నావురా, నువ్వు పెద్ద ఆఫీసర్ అయ్యావని తెలిసి నిన్ను చూడాలని వచ్చానురా, ఈ బట్టల్లో నువ్వు దొరబాబులా ఉన్నావురా అని మురిసిపోతూ అన్నాడు. కానీ ఆ ఆఫీసర్ ముఖం కోపంతో కందిపోయింది. చుట్టూ ఉన్న జనం మీకు ఇతను తెలుసా అని అడిగితే, అబ్బే ఎవరో నాకు తెలియదు, ఎప్పుడూ చూడలేదు. ఏమయ్యా ఎవరు నువ్వు, ఏదో పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నావని కసురుకున్నాడు. నన్ను గుర్తుపట్టలేదా బాబు, నీ హోదాకు తగ్గట్టు ఉండాలని ఈ కొత్త బట్టలు వేసుకొచ్చానరా అని ఆ తండ్రి ఎంత చెప్పినా ఆఫీసర్ వినలేదు. ఇతని బయటికి గెంటేయండి అని సెక్యూరిటీకి చెప్పాడు. అప్పుడు ఆ ముసలాయన, ఆగండి, బహుశా ఈ కొత్త బట్టల వల్ల నన్ను గుర్తుపట్టలేకపోతున్నావేమో అని బ్యాగులో ఉన్న పాత ముష్టి బట్టలు వేసుకుని కొడుకు ముందు నిలబడ్డాడు. ఆ ఆఫీసర్ ఏకంగా ఒక ₹100 నోటు ముఖం మీద పడేసి, ఈ ముష్టివాడిని బయటికి పంపండి అని అరిచాడు. అప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో నీళ్లతో ఇలా అన్నాడు, రేయ్, నువ్వు హీనంగా చూసే ఈ ముష్టివాడేరా నిన్ను కన్నది, ఈ ముష్టి చేతులేరా నీకు గోరుముద్దలు పెట్టింది, నా కడుపు కాల్చుకొని నిన్ను చదివించింది ఈ ముష్టివాడేరా, నేను నీ దగ్గర ఉండడానికి రాలేదురా, నువ్వు దర్జాగా కుర్చీలో కూర్చుంటే చూసి మురిసిపోదామని వచ్చానని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న ఒక జర్నలిస్ట్ ఈ విషయాన్ని పేపర్లో రాసి అసలు నిజం బయట పెట్టాడు. ఆ ఆఫీసర్ కన్న కొడుకు కాదు, ఆ ముసలాయనకి చెత్తబుట్టలో దొరికిన ఒక అనాథ బిడ్డ. ఆ అనాథని అక్కన చేర్చుకొని ముష్టి ఎత్తి అయినా సరే కొడుకుని ఆఫీసర్ని చేశాడు. ఆ నిజం తెలిసిన ఆఫీసర్ పరుగున వెళ్లి తండ్రి కాళ్ళ మీద పడి ఏడ్చాడు. కానీ అప్పటికే ఆ తండ్రి మనసు ముక్కలైపోయింది. మిత్రులారా, కన్నవాళ్ళు చేసే పనిని అవమానంగా భావించి నలుగురిలో చెప్పుకోవడానికి సిగ్గుపడే కొడుకు బ్రతికున్నా ఒక్కటే, చచ్చినా ఒకటే. మీ స్థాయి ఎంత పెరిగినా ఆ స్థాయికి కారణమైన మీ తల్లిదండ్రుల త్యాగాన్ని మర్చిపోకండి. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ నాన్నగారి మీద గౌరవం పెరిగి ఉంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో లవ్ యూ నాన్న అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు కూడా మీ నాన్నగారంటే నిజంగా ఇష్టం ఉంటే ఇప్పుడే మన ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.